జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవిత లక్ష్యం నెరవేరకపోతే జీవితం అసంతృప్తిగా అశాంతిగా ముగుస్తుంది. అశాంతిగా అసంతృప్తిగా జీవితాన్ని ముగించేటటువంటి వాళ్ళకే మరొక జన్మ కావాలి. కర్మలు పొడిగించబడతాయి, జన్మలు కూడా పొడిగించబడతాయి. కర్మలు పొడిగించబడతాయి, జన్మలు కూడా పొడిగించబడతాయి. కాబట్టి జీవితం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటంటే జీవిత చర్మాంకంలో సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని ముగించటమే. ఎలా జీవించావో అన్నది కాదు, ఎలా మరణించావో అనేది ముఖ్యం. మరణం అనేది హేయంగా ఉందంటే జీవితం సమూలంగా గాడి తప్పినట్లే కదా. కాబట్టి భారతదేశంలో విశిష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి కళాత్మక జీవన విధానం బహిర్గతమైనప్పటికీ భారతదేశం ఇంకా సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోవటానికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచించుకోవాలి. అందించినటువంటి విధానంలో లోపం ఉందా? అందించబడేటటువంటి విధానంలో లోపం ఉందా? అందించబడినటువంటి విధానంలో ఎటువంటి లోపం లేదు. అందించేటటువంటి విధానంలోనే లోపం ఉంది. అందించేటటువంటి విధానంలోనే లోపం ఉంది. ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక విధానం వేరు, ప్రస్తుతం మానవులు అనుసరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక విధానం వేరు. అందించిన విధానం ఒక రకంగా ఉంది, అనుసరించేటటువంటి విధానం మరొక రకంగా ఉంది. అంటే ఆధ్యాత్మిక మార్గం ఏమైంది? సమూలంగా వక్రీకరించబడింది, పూర్తిగా వక్రీకరించబడింది. వక్రీకరించబడింది కాబట్టి భారతదేశానికి అది ఉపయోగపడలేదు, ఉపయోగపడటం లేదు కూడా. భారతదేశానికి ఉపయోగపడినటువంటి ఆధ్యాత్మిక విధానం ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒక మందు తయారైంది, ఆ మందుని ఎవరైతే వాడారో వాళ్ళకి లబ్ధి కలిగింది అనుకోండి, దాన్ని 10 మందికి తెలియజేసేటటువంటి అవకాశం ఉంటుంది కదా. తనకు లబ్ధి కలగలేదు అనుకోండి, ప్రపంచానికి ఏ విధంగా ప్రచారం చేయగలుగుతారు? అనుభవించినటువంటి వ్యక్తి ప్రచారం చేస్తే అందరూ ప్రభావితం అవుతారు, కానీ అనుభవం లేనటువంటి వ్యక్తి అందిస్తే ఎట్లా? కాబట్టి ఏం జరుగుతుందో ఏం జరిగిందో ఒకసారి నేను స్పష్టంగా తెలియజేస్తాను. ఋషులు భగవంతుడిని వెలికి తీశారు, భగవంతుడిని గురించి ప్రపంచానికి తెలియజేశారు, భగవంతుని యొక్క ఉనికిని బహిర్గతం చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? నేను కూడా భగవంతుడను అనేటటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని శాస్త్రయుక్తంగా నిరూపించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఋషులు. వాళ్ళు ఏం చేశారు? తాము పొందినటువంటి అనుభవాన్ని, అనుభూతిని ప్రపంచానికి తెలియజేశారు. ప్రారంభంలో ఎలా తెలియజేయబడ్డాయి, ఎలా తెలియజేయబడింది? ఎదురుగా శిష్యులు ఉండేవాళ్ళు, ఎటువంటి పుస్తకాలు లేవు, ఎటువంటి గ్రంథాలు లేవు, ఎటువంటి తాళపత్రాలు కూడా లేవు, ఏమీ లేదు. గురువు బోధిస్తూ ఉండేవాడు, శిష్యులు అందుకునేవాళ్ళు. ఇట్ ఈజ్ టోటల్లీ రికార్డెడ్ రేదర్ దాన్ రిటర్న్. అక్కడ రిటర్న్గా ఏమి లేదు, రికార్డ్ అవుతుంది. అనుభవించినటువంటి వ్యక్తి అందిస్తున్నప్పుడు ఆ పదజాలానికి విపరీతంగా శక్తి ఉంటుంది. అనుభవం లేకుండా అందిస్తూ ఉంటే అంతరంగంలో అనుమానం ఉంటుంది, సందేహం ఉంటుంది, సంకోచం ఉంటుంది, భయం ఉంటుంది, ధైర్యం ఉండదు.
అనుభవించిన వ్యక్తి అందిస్తున్నప్పుడు ఆ పదాలకు శక్తి ఉంటుంది. అనుభవించని వ్యక్తి అందిస్తున్నప్పుడు ఆ పదాలకు శక్తి ఉండదు. శక్తి లేనప్పుడు ఎదురుగున్నటువంటి వ్యక్తులు ప్రభావితం కారు. శక్తి ఉంటేనే ప్రభావితం అవుతారు. ఒక విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాను. నీవు సాక్షాత్తు భగవంతుడివే కదా. అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది కదా. భగవంతుడి విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడు కదా. ఆ భగవంతుడు సృష్టికి ప్రతి సృష్టిని చేయగలుగుతున్నాడు కదా. భగవంతుడు పంచభూతాలను, ప్రకృతిని, వృక్షాలను, జంతువులను కాపాడగలుగుతున్నాడు కదా. నువ్వెవరు? నువ్వు ఆ భగవంతుడివే కదా. భగవంతుడు నీకంటూ వేరుగా ఉన్నాడా? భిన్నంగా ఉన్నాడా? సపరేట్గా ఉన్నాడా? అతీతంగా ఉన్నాడా? ఆలోచించు. అక్కడ ఏదైతే ఉందో అది నీవే కదా. అక్కడ ఏదైతే ఉందో అది నీవే కదా. భగవంతుడిగా నువ్వు ఎంతవరకు వ్యాపించి ఉన్నావు? విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నావు కదా. నువ్వు ఎక్కడున్నావు? సర్వత్రా, అంతటా, అన్నిటా ఉన్నావు కదా. అయితే కాలగమనంలో ఏం జరిగింది? అందరూ భగవంతుణ్ణి బయట వెతుక్కుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి భగవంతుణ్ణి బయట వెతుక్కుంటున్నాడంటే, భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నాడంటే, భగవంతుడి కోసం ఆరాటపడుతున్నాడంటే, భగవంతుడి ద్వారా సమస్యలు తొలగిపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాడంటే, నేను వేరు భగవంతుడి వేరు అనేటటువంటి భావన అతనికి ఉన్నట్లే కదా. నేను వేరు భగవంతుడి వేరు అనే భావన ఉందనుకోండి, అది శాస్త్రీయత లేక అశాస్త్రీయత? అశాస్త్రీయతే కదా. నేను మరొకసారి చెప్తున్నాను, కనిపించేటటువంటి స్థూల జగత్తు భగవంతుడి నుండి ఆవిర్భవించింది. ఆ భగవంతుడివే నీవు కదా. నీవు స్థూల జగత్తు రెండు వేరు కాదు కదా. నీవే సృష్టికర్తవు కదా. సృష్టి నీకు లోబడి ఉంది కదా. మరి ఇంకా బాహ్య ప్రపంచంలో భగవంతుని ఎందుకు వెతుకుతున్నావు? నీ అంతరంగంలో భగవంతుడు ఉన్నప్పుడు, నీవే భగవంతుడు అయినప్పుడు మరలా నీవు మరొక భగవంతుని ఎందుకు వెతుక్కుంటున్నావు? అసలు భగవంతుడు ఎంతమంది ఉంటారు? భగవంతుడు ఒక్కడే కదా. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. ఎంతమంది భగవంతుళ్ళు ఉంటారు? దేవుళ్ళు అనేక ఉండొచ్చు, కానీ భగవంతుడు మాత్రం ఒక్కడే. ఆ భగవంతుడివే నీవైనప్పుడు, ఆ భగవంతుడే నీ అంతరంగంలో ఉన్నప్పుడు, నీ దేహమే దేవాలయమైనప్పుడు, ప్రకృతి అంతా భగవంతునికి ప్రతిరూపమైనప్పుడు, ఆ భగవంతుడివే నీవైనప్పుడు ఇంకా వెతకటం ఏంటి? అన్వేషణ చేయటం ఏంటి? పరిశోధన చేయటం ఏమిటి? కృషి చేయటం ఏంటి? అంటే భగవంతుని వెతుకుతున్నావంటే నీవు భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నట్లే కదా. భగవంతుడి ద్వారా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ఆలోచిస్తున్నావంటే నువ్వు భగవంతుడి కంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లే కదా. నేను వేరు భగవంతుడు వేరు అనుకుంటే ఎలా ఉంటుంది? నేను భగవంతుడు రెండు ఒకటి అనుకుంటే ఎలా ఉంటుంది?
రెండు లేనప్పుడు దాన్ని రెండుగా విభజించడం అంటే అది అశాస్త్రీయత కదా. రెండు లేనప్పుడు ఆ రెంటిని విభజిస్తున్నప్పుడు నేను అది రెండు వేరనేటటువంటి భావన కలుగుతున్నప్పుడు అది అసత్యమే కదా, శాస్త్రీయత కాదు కదా. చెప్పండి, ఆధ్యాత్మికత ఎక్కడ దెబ్బతిన్నది, ఎక్కడ వక్రీకరించబడింది, ఎందుకు వక్రీకరించబడింది? ఋషులు భగవంతుని వెలుగు తీస్తూ ఒకే ఒక విషయాన్ని అనుభవంలోకి పొందారు. ఏమిటా విషయం? నేను కూడా భగవంతుడనే అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందారు. నేను భగవంతుడు వేరు కాదు అని చెప్పి ప్రయోగపూర్వకంగా అనుభవించి నిరూపించి అందించారు. నేను భగవంతుడు వేరు అనుకుంటే నీ శక్తి హరించుకుపోతుంది కదా. నేను భగవంతుడు ఒకటే అనుకుంటే అనంతమైన శక్తితో జీవించగలుగుతావు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. భగవంతుడిని ఎందుకు వెతుకుతున్నారు? పైగా తర్ఫీదులు ఇచ్చే వాళ్ళు కూడా భగవంతుని బయట చూపిస్తున్నారు కదా. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని గుర్తించగలిగితే బాహ్య ప్రపంచం అంతా సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది కదా. అలా చెప్పటలేదు కదా ఎవరు. చెప్పేటటువంటి వ్యక్తులలో లోపాలున్నాయి, అందుకునేటటువంటి వ్యక్తులు నష్టపోతున్నారు. నేను అనేది ఏమిటంటే, ఒక మార్గంలోకి ప్రవేశించారు, 2 దశాబ్దాలు గడిచింది, ఇంకా భగవంతుని బయట వెతుక్కుంటున్నారంటే భగవంతుని గురించినటువంటి సరైనటువంటి నిర్వచనం తెలియనట్లే కదా. లేని భగవంతుని వెతుక్కోవటం ఏంటి? ఉన్న భగవంతుని విస్మరించడం అంటే ఏమిటి? భగవంతుడు బయటనే లేడు కదా, లోపల కూడా ఉన్నాడు కదా. లోపలే లేడు కదా, బయట కూడా ఉన్నాడు కదా. భగవంతుడు ఒక్కడే కదా, భగవంతుడు లేరు కదా. భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు కదా. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం కదా. అటువంటి శుద్ధ చైతన్యాన్ని మనం అనుభవంలోకి పొందగలిగితే నేను భగవంతుడను అనేటటువంటి అంశం ప్రాక్టికల్గా అనుభవంలోకి వస్తుంది కదా. ప్రాక్టికల్గా దాన్ని అనుభవంలోకి పొందొచ్చు కదా. అనుభవం గొప్పదా, సమాచారం గొప్పదా? ఇప్పుడు ఏమవుతుంది? ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మిక విధానం వేరు, ఇవాళ ప్రపంచానికి అందుతున్నటువంటి ఆధ్యాత్మిక విధానం వేరు. ఋషులు అందించినటువంటి విధానం మొత్తం శాస్త్రయుక్తమైనది. ప్రస్తుతం ప్రపంచంలో అందించబడేటటువంటి విధానం మొత్తం కూడా ప్రమాదకరమైనది, అశాస్త్రీయమైనది. దానివల్ల లబ్ధి కలగకపోగా ఇంకా నష్టం కలుగుతుంది. అందుకే గమనించండి, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి జీవితాంతం ఆధ్యాత్మికతను గురించి అన్వేషణ చేసి అంతిమంగా జబ్బులు పాలై అతిహేయంగా జీవితాన్ని ముగించినటువంటి సందర్భాలు కోకొలలో ఉన్నాయి కదా. అంతరంగంలో సంస్కారాలు ఉన్నంత వరకు నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రాదు. సంస్కార శుద్ధి జరగకుండా సంస్కారాలను అణిచిపెట్టి బయట భగవంతుని వెతుక్కుంటూ ఉంటే అంతరంగం శుద్ధి అయ్యే అవకాశం లేదు కదా. అంతరంగం శుద్ధైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? అంతరంగం శుద్ధి కాకుండా బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతికేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు?
ఆలోచించండి. సృష్టికి ప్రతి సృష్టిని చేయగలిగినటువంటి ఋషులు అందించినటువంటి విధానం చాలా గొప్పది. అది సత్యవంతంగా ఉంది. కానీ ప్రస్తుతం అది పూర్తిగా వక్రీకరించబడింది. వక్రీకరించబడటం వల్ల మానవాళికి ఉపయోగపడకపోగా మానవులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేస్తుంది. ప్రవేశించినటువంటి వ్యక్తులు జబ్బులతో బాధపడుతున్నారన్న, సమస్యలతో సతమతం అవుతున్నారన్న దానికి మూల కారణం వాళ్ళు అశాస్త్రీయమైనటువంటి విధానాలను అనుసరించడమే కదా. ఆలోచించండి. ఏ చిన్న సమస్య వచ్చినా భగవంతుని గురించి ఆలోచిస్తున్నాం తప్ప, ఆ భగవంతుని బయట వెతుక్కుంటున్నాం తప్ప, ఆ భగవంతుడు అంతరంగంలోనే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ధృవీకరించుకోలేకపోతున్నారు కదా. కాబట్టి ఆలోచించండి. ఎప్పుడైతే అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావన కలుగుతుందో సాధన లేదు కదా. భగవంతుడి కోసం సాధన చేసి 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 ఆత్మ సాక్షాత్కారం జరగలేదు, ఆత్మదర్శనం జరగలేదు అనేటటువంటి భావంతో అసంతృప్తిగా జీవితాన్ని ముగిస్తున్నారు కదా. అసలు కఠోర సాధన ఎందుకు? సాధన యొక్క అవసరం ఏంటి? కఠోరంగా సాధన చేయటం అంటే, కఠోరంగా నియమాలను పాటించడం అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని జనవాహిని నుండి వేరు చేయటమే కదా. కొంతమంది ప్రత్యేక నియమావళిని పాటిస్తూ కఠోరంగా సాధన చేస్తూ జనవాహినికి దూరంగా ఉండటం వల్ల ఆ విధంగా మనం ఉండలేమో అనేటటువంటి భావంతో అందరూ కూడా వారిని ఆరాధిస్తూ పూజిస్తూ వాళ్ళ పట్ల శరణాగతిలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇద్దరు లేరు అక్కడ, ఉన్నది ఒక్కటే. ఒకటి అనుకున్నప్పుడు పరిపూర్ణత్వం, రెండు అనుకున్నప్పుడు పాక్షికం, పరిమితం. పరిమితం ద్వారా శక్తి హరించుకుపోతుంది, పరిపూర్ణం ద్వారా శక్తి విపరీతంగా పెరుగుతుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించే కొలది విశ్వవ్యాప్త భావన కలుగుతుంది కదా. అందువల్ల నేను మరొకసారి చెప్తున్నాను, భగవంతుణ్ణి బయట వెతుక్కునేవాళ్ళు, భగవంతుణ్ణి బయట చూపించేవాళ్ళు ఇద్దరు కూడా జీవితాంతం అసంతృప్తిగానే ఉంటారు. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు. బయట భగవంతుని వెతుక్కుంటున్నారంటే అంతరంగంలో సంస్కారాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయని తెలుసుకోండి. సంస్కారాలు మిగిలిపోయి ఉన్నాయంటే క్షేత్రం సమూలంగా శుద్ధి కాలేదు కదా. క్షేత్రం సమూలంగా శుద్ధి కాలేదంటే పరిపూర్ణత్వం సిద్ధించలేదు కదా, సంపూర్ణ స్వేచ్ఛ లభించలేదు కదా. సంపూర్ణ స్వేచ్ఛ లభించలేదంటే నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందే అవకాశం లేదు కదా. మనం మైనస్లు చూడాలి, ప్లస్లు చూడాలి. మరొకసారి చెప్తున్నాను, ప్రపంచం మొత్తం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అది కంటికి కనిపిస్తుంది. ఆ సమస్యలకు పరిష్కారం కూడా భారతదేశంలో ఏనాడో వెల్లడించబడింది. అది కూడా కంటికి కనపడుతుంది. కానీ తేడా ఎక్కడుంది? పరిష్కార మార్గాన్ని అనుసరించేటటువంటి విధానంలో మనుషులు తప్పుదోవ పట్టారు. అంతర్ముఖానికి వెళ్ళవలసినటువంటి మానవుడు బాహ్యముఖానికి మళ్ళాడు. అంతర్ముఖం ద్వారా అంతరంగ శుద్ధి జరుగుతుంది, బాహ్యముఖం ద్వారా బంధాలు పెరుగుతాయి. దీనికి అంతటికి మూల కారణం ఏంటంటే సమాచారమే. భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారము బంధమే.
భగవంతుడికి సంబంధించినటువంటి సమాచారం కూడా బంధమే. భగవంతుడికి సమాచారం లేనప్పుడు భౌతిక జగత్తుకు సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడికి సమాచారం లేదు కదా. ఆ భగవంతుడి నుంచి ఆవిర్భవించినటువంటి భౌతిక జగత్తుకు కూడా సమాచారం ఎందుకు ఉంటుంది? సమాచారాన్ని నింపుకుంటున్నామంటే అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లే కదా. వదిలి వేయవలసినటువంటి సమాచారాన్ని స్వీకరిస్తున్నామంటే అసంతృప్తి ఇంకా ఎక్కువగా ఉన్నట్లే కదా. అసంతృప్తి కొనసాగుతున్నట్లే కదా. కాబట్టి పరిష్కారం దిశగా మనం అడుగులు ముందుకు వేద్దాం. ఆ పరిష్కారం ఎలా ఉండాలి? అనుభవసారంగా ఉండాలి. అనుభవసారాన్ని అందించేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే సద్గురువు. సత్యవంతంగా జీవిస్తూ తన అనుభవసారాన్ని ప్రపంచానికి అందించేటటువంటి వ్యక్తే సద్గురువు అవుతాడు. జ్ఞాన గురువు వేరు, బోధ గురువు వేరు, సద్గురువు వేరు. సద్గురువు నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా సత్యం అవుతుంది. కేవలం సమాచారం అందించేటటువంటి వ్యక్తులంతా కూడా సమాచార సేకరణలో నిమగ్నం అవుతారు తప్ప ఆ జ్ఞానవంత మాయా అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందలేరు కదా. అందువల్ల ప్రతి విషయాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకుందాం, లోతుగా అధ్యయనం చేద్దాం, పరిశోధన చేద్దాం. ప్రపంచం మొత్తం గాడి తప్పుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. గాడి తప్పినటువంటి ప్రపంచాన్ని మంచి మార్గంలోకి మళ్లించేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది. ఆ సమాచారాన్ని ఏం చేయాలి? అనుభవసారంగా మార్చుకుని ప్రపంచానికి అందించాలి. అనుభవం ఉంది అంటే ప్రపంచం తప్పనిసరిగా స్వీకరిస్తుంది. అనుభవం లేదనుకోండి, ప్రపంచం స్వీకరించే ప్రసక్తే లేదు. కాబట్టి సద్గురు సందేశాల యొక్క కీలకమైనటువంటి లక్ష్యం ఏమిటంటే ప్రపంచానికి సమూల శాశ్వత పరిష్కారాన్ని చూపించటమే. మానవులు అనుసరించేటటువంటి విధానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి, తెలియజేయాలి. పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేయాలి. పరిష్కారం దిశగా మనం ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలి. ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో మనవంతు కృషి చేయాలి. భావితరాలకు బంగారు బాటను అందించాలి. అప్పుడే ప్రపంచం ప్రశాంతం అవుతుంది. మానవులు మహోన్నతమైన వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు, మాధవులు అవుతారు, దేవుళ్ళు అవుతారు. దేవుడు లోపలుంటే దేహమే దేవాలయం అవుతుంది కదా. కాబట్టి ఇది మన లక్ష్యం, ఇది మన గమ్యం, ఇది మన ఆలోచన విధానం. ఆ విధంగా మనం అందరం కూడా కృషి చేద్దాం, ప్రయత్నం చేద్దాం, ప్రపంచాన్ని చక్కదిద్దుదాం, మానవాళికి మహోన్నతమైనటువంటి మార్గాన్ని చూపుదాం, మన బిడ్డలకు బంగారు ప్రపంచాన్ని అందిద్దాం. ఓకే. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.